అందరికీ నమస్కారం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు లోపల ఏదైతే ట్యాక్స్ అరియర్స్ ప్లస్ కరెంటు టోటల్ పే చేసినట్లయితే పెనల్టీలో 50% వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సిస్టమ్స్ కూడా ఎనేబుల్ అయ్యాయి. మనకి సుమారు 26 కోట్లు ఇంట్రెస్ట్ పేమెంట్ మన దగ్గర ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్లో ఉంది. ఆ 26 కోట్లలో అందరు కానీ పే చేసినట్లయితే 13 crores బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అదేవిధంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ ఆర్ఓ కానీ ఏసీ గారి ఆధ్వర్యంలో ప్లస్ నేను కూడా పర్సనల్గా వెళ్తున్నాను. ఎవరైతే హయ్యర్ అరియర్స్ ఎక్కువగా ఉండి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్నాము. ఇప్పుడు కానీ మీరు కంప్లీట్ అమౌంట్ పే చేసినట్లయితే ఏదైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉందో దాంట్లో 50% వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం నెలాఖరు వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బెనిఫిట్ని పొందాలని కోరుచున్నాను. మన నగరపాలక సంస్థ పరిధిలో ఇంట్రెస్ట్ అమౌంట్ టోటల్ 26 crores ఉంది. ఒకవేళ అందరూ పే చేసినట్లయితే మ్యాక్సిమం మనకు 13 crore బెనిఫిట్ సిటిజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి విజయ డైరీ వాళ్ళు 5 crores పే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అడిషనల్ ఇంట్రెస్ట్ బర్డన్ కూడా వేవ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ముందరకు వచ్చి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని వేవ్ ఆఫ్ చేసుకునేటువంటి అవకాశం 50% ఉంది కాబట్టి వినియోగించుకోవాలని అందరూ కోరుచున్నాము. ఆ దిశగా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హాలిడేస్లో కూడా కౌంటర్స్ పనిచేస్తాయి. అదేవిధంగా ఆ రోజు సిబ్బంది కూడా ప్రత్యేకంగా మేము వార్డు సచివాలయ పరిధిలో ఉంచుతాము. మరియు వాళ్ళు బెనిఫిషరీస్ని కాల్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా నెలాఖరులో వరకే ఉంటుంది కాబట్టి వినియోగించుకోవాలని అందరినీ కూడా కోరుచున్నాను.